ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న IPL 2024 స్కెడ్యూల్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. బట్ ముందు చెప్పుకున్నట్టే స్కెడ్యూల్ చాలా చిన్నది వచ్చింది. ఈసారి IPL స్కెడ్యూల్ 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఎందుకంటే మనకి ఏప్రిల్ లేదా మే నెలలో జనరల్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. సెలక్షన్ డేట్ రోజు మ్యాచ్లు నిర్వహించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అయితే ఇప్పటికీ ఎలక్షన్ స్కెడ్యూల్ మీద ఒక క్లారిటీ లేదు, అంటే అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు. సెలక్షన్ డేట్స్ అఫీషియల్ గా రివీల్ చేసే వరకు IPL స్కెడ్యూల్ ని ఫిక్స్ చేయడం జరగని పని. దీనివల్ల ఈసారి స్కెడ్యూల్ 2 పార్ట్స్ చేశారు. సో ఎప్పుడైతే ఎలక్షన్ డేట్స్ కన్ఫర్మ్ గా బయటకు వస్తాయో ఆ తర్వాత సెకండ్ పార్ట్ స్కెడ్యూల్ ని కూడా రిలీజ్ చేస్తారు. అంటే ఎలక్షన్ డేట్స్ లో మ్యాచ్ లేకుండా స్కెడ్యూల్ ని ఫిక్స్ చేసి మన ముందుకు తీసుకొస్తారు. ఇక ఫస్ట్ పార్ట్ స్కెడ్యూల్ లో మొత్తం 21 మ్యాచెస్ జరగబోతున్నాయి. అంటే 21 మ్యాచెస్ మొత్తం 17 డేస్ లో జరగబోతున్నాయి. అంటే మార్చి 22 నుండి ఏప్రిల్ 7 వరకు జరగబోయే మ్యాచెస్ యొక్క స్కెడ్యూల్ ను బయటకి అనౌన్స్ చేశారు. ఇక స్కెడ్యూల్ లో ఉన్నది బిగ్గెస్ట్ హైలైట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ CSK మరియు RCB జట్ల మధ్య జరగబోతుంది. అది కూడా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా. సో IPL ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న 2 జట్ల మధ్య ఫస్ట్ మ్యాచ్ అంటే ఆ హైప్ ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా విరాట్ కోహ్లీ చూసుకున్న MS ధోని చూసుకున్న గత కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్నారు. అఫ్కోర్స్ ధోని అయితే IPL మాత్రం ఆడుతున్నాడు. బట్ విరాట్ కోహ్లీ చూసుకుంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ IPL ద్వారానే ఫీల్డ్ లోకి రాబోతున్నాడు. సో 2 రీజన్స్ వల్ల ఫస్ట్ మ్యాచ్ కి అయితే బేభత్సమైన హైప్ ఉండబోతుంది. ఎనివే ఫస్ట్ స్కెడ్యూల్ రిలీజ్ చేసిన మ్యాచెస్ లో ఏ టీం ఎన్ని మ్యాచెస్ ఆడుతుంది అనేది ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. సో ముందుగా చూసుకుంటే ఇప్పుడు రిలీజ్ చేసిన స్కెడ్యూల్లో మొత్తం 3 టీంలు 5 మ్యాచ్లు ఆడబోతున్నాయి. అండ్ దెన్ 6 టీంలకు 4 మ్యాచెస్ ఉంటే చివరిగా ఒక టీంకు 3 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. సో RCB, గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 3 జట్లు కూడా 5 మ్యాచ్లు ఆడబోతున్నాయి. అంటే వీళ్ళకి ఫస్ట్ 17 డేస్ లోనే 5 మ్యాచెస్ ఉన్నాయి. ఇక మిగతా టీమ్స్ విషయానికి వస్తే CSK, ముంబై ఇండియన్స్, SRH, LSG, RR మరియు PBKS ఈ 6 జట్లు కూడా ఫస్ట్ 17 డేస్ లో 4 మ్యాచ్లు ఆడబోతున్నారు. అండ్ చివరికి ఎవరికి లీస్ట్ మ్యాచెస్ ఉన్నాయని చూసుకుంటే KKR టీంకు వాళ్ళకి ఫస్ట్ 17 డేస్ లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. సో ప్రతి టీం యొక్క స్కెడ్యూల్ ఇక్కడ చదువుకుంటూ పోతే చాలా టైం వేస్ట్ అవుతుంది. దీనివల్ల నేను అన్ని టీమ్స్ యొక్క ఫోటో స్కెడ్యూల్ వీడియో చివరిలో పెడతా, లేదా మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయి ఉంటే అక్కడ కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక స్కెడ్యూల్లో ఉన్న 2 హైలైట్ ఏంటంటే వైజాగ్లో 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. సో ఇదైతే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ కు చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీలో ఇంకా బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే 2 మ్యాచ్లో ఒక CSK మ్యాచ్ కూడా ఉంది. సో మార్చి 31 తేదీ ఆదివారం రోజు CSK మరియు DC జట్లు వైజాగ్ వేదికగా ఫస్ట్ మ్యాచ్ లో తలపడబోతున్నాయి. అండ్ వైజాగ్ లో సెకండ్ మ్యాచ్ చూసుకుంటే DC వర్సెస్ KKR అది ఏప్రిల్ 3వ తేదీన బుధవారం రోజు జరగబోతుంది. సో ఈ 2 మ్యాచ్ల కోసం DC వైజాగ్ ను హోమ్ గ్రౌండ్ గా సెలెక్ట్ చేసుకుంది. అండ్ అలా ఎందుకు చేసుకున్నారంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ యొక్క ప్లే ఆఫ్ మ్యాచెస్ అక్కడే జరగబోతున్నాయి. సో అవి ముగిసిన వెంటనే మొత్తం అంతా స్టేడియం ని మళ్ళీ IPL కోసం ముస్తాబు చేయడానికి వాళ్ళు టైం అడిగారు. అది కూడా ఒక 2 to 3 వీక్స్ టైం పట్టొచ్చంట. దీనివల్ల అరుణ్ జైట్లీ స్టేడియం యొక్క మేనేజ్మెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి క్లియర్ గా చెప్పారంట ఫస్ట్ 2 మ్యాచెస్ కు మేము హోస్ట్ చేయలేమని చెప్పి. సో దీంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ టీం తమ ఫస్ట్ 2 హోమ్ మ్యాచెస్ ను వైజాగ్ కు షిఫ్ట్ చేసుకున్నారు. అండ్ AP పీపుల్ అయితే ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ కి విషయంలో చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కావాలనుకుంటే తమ హోమ్ మ్యాచెస్ ని దగ్గరలో వేరే చోట పెట్టుకుని ఉండొచ్చు. నాగ్పూర్ అని, రాంచీ అని ఇలా చాలా చోట్ల ఉన్నాయి. బట్ వాళ్ళైతే మొదటి 2 మ్యాచ్ల కోసం వైజాగ్ ని తమ హోమ్ గ్రౌండ్ గా పిక్ చేసుకున్నారు. సో ఇదైతే ఖచ్చితంగా మనందరికీ ఒక మంచి గుడ్ న్యూస్. ఇక 2 మ్యాచ్లు తప్పితే మిగతా 19 మ్యాచ్లు కూడా ఏ టీం కి సంబంధించి తమ రెస్పెక్ట్ హోమ్ గ్రౌండ్స్ లోనే జరగబోతున్నాయి. అంటే చెన్నైకి చెపాక్ స్టేడియంలో, బెంగళూరుకు చిన్నస్వామి స్టేడియంలో అండ్ ముంబైకి వాంకటే స్టేడియంలో ఇప్పుడు ఉన్నట్టు ఉండబోతున్నాయి. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో మాత్రమే తమ హోమ్ గ్రౌండ్ ఫస్ట్ 2 మ్యాచెస్ కి మారింది. సో IPL స్కెడ్యూల్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అయితే స్టార్ స్పోర్ట్స్ స్కెడ్యూల్ ఇచ్చిన టైమింగ్స్ అయితే కొంతవరకు డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే ఈవినింగ్ మ్యాచ్ 6:30 PM అండ్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ 2:30 PM అని ఉంది. బట్ ఇవైతే ప్రీ మ్యాచ్ షో స్టార్ట్ అయ్యే టైం. యాక్చువల్ గా మ్యాచెస్ అయితే ఎప్పట్లనే ఆఫ్టర్నూన్ అయితే 3:30 PM కి స్టార్ట్ అవుతాయి, ఈవినింగ్ అయితే 7:30 PM కి స్టార్ట్ అవుతాయి. సో టైమింగ్స్ లో ఎలాంటి మార్పు లేదు. ఇక IPL స్కెడ్యూల్ రిలీజ్ చేసే ముందే గుజరాత్ టైటన్స్ టీం కి ఒక పెద్ద షాక్ తగిలింది. అదేంటంటే టీం యొక్క సూపర్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి కంప్లీట్ గా IPL 2024 నుండి రూల్ అవుట్ అయ్యాడు. సో ఇదైతే నిజంగా టీం కి ఒక పెద్ద సెట్ బ్యాక్. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే మొహమ్మద్ షమి చాలా నిలకడగా రాణిస్తున్నాడు. ఐ థింక్ ఆ సీజన్ లో పర్పుల్ క్యాప్ కూడా గెలిచాడు అనుకుంటా. అలాగే రీసెంట్ గా చూసుకున్న వరల్డ్ కప్ లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. సో షమికి ఇంజరీ ఉన్నప్పటికీ IPL స్టార్ట్ అయ్యే టైంకి రెడీ అవుతాడేమో అనుకున్నాం. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ లో ఒక 3-4 మ్యాచెస్ మిస్ అయినా తర్వాత అయినా సరే వస్తాడేమో అనుకున్నాం. బట్ ఇప్పుడైతే అతను కంప్లీట్లీ రూల్ అవుట్ అయ్యాడు. సో ప్రస్తుతానికి ఉన్న IPL 2024 అప్డేట్స్ అయితే ఇవే. ఇక్కడ నుంచి ఏమైనా IPL అప్డేట్స్ వస్తే నేను కూడా రెగ్యులర్ గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. బట్ అప్డేట్ వీడియోస్ అయితే మన GBB క్రికెట్ ఛానల్లో పోస్ట్ చేయను, మన GBB స్పోర్ట్స్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో ఒకవేళ మీరు నేను చేసే IPL వీడియోస్ చూడాలనుకుంటే ఆ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది.